అలాగే విద్వేషాలు రేపితే ఏరేస్తా. ఎవరంటున్నారు ఈ మాట? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. చూద్దాం. పిఠాపురంలో కూర్చొని ఆ పని చేస్తా. ఏ పని? ఏరేసే పని. విద్యార్థుల గొడవకు కులమత్త రంగులా? కూటమి పక్షాల మధ్య పొత్తు బ్రహ్మాండం. 15 ఏళ్ల పాటు అమెరికలు లేకుండా ఉంటావు. మా బంధాన్ని బలహీనపరచాలనుకుంటే ఊరుకోమని చెప్తున్నారు. ఏ బంధం వెళ్ళది? కూటమి బంధం. మానని వైకాపా బూతురాత మాటల పాలిటిక్స్. పిఠాపురంలో 308 కోట్లతో అభివృద్ధి చేశా. వైసీపీ హయాంలో ఏం చేశారో అని అడుగుతున్నారు ఆ పిఠాపురానికి. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీటీ కాపుర సంక్రాంతి మహోత్సవానికి శ్రీకారం. నిన్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు మన డిప్యూటీ సీఎం. చూడండి, మహిళలతో కలిసి విద్యార్థులతో కలిసి డ్యాన్సులు వేస్తున్నారు. అలాగే వేడుకల్లో పాల్గొన్న ఫోటో చూడవచ్చు. పక్కన మంత్రి నారాయణ వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఈయన ఏమని చెప్తున్నాడు బలంగా? ఒకసారి చూస్తే కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు సహించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సంక్రాంతి వేడుకలో పాల్గొని ఈ మాటలు అన్నారు. అసలు ఈయన వచ్చిన కార్యక్రమం ఏంటి? సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నాడు ఒక ఈవెంట్లో. ఎక్కడి నుంచి ఆదేశాలు జారీ చేయటువంటి అధికారులకి? ఇప్పుడు శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయనా? ఇంకా ఆయన భ్రమపడుతున్నారా? అరే, వేదిక ఏదైనా సరే అది ప్రభుత్వందా, ప్రైవేటుదా, స్కూల్దా, గుడిదా, బడిదా, ఏదీ లేదు. స్టార్ట్ చేసాం, రిబ్బన్ కట్ చేసాం, లేదా కొబ్బరికాయ కొట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోవటమే. మోకాళ్ళ మీద కూర్చోబెడతానంటాడు, తాట ఒలిచేస్తానంటారు, లేకపోతే ఏరేస్తానంటాడు, చీరేస్తానంటాడు, డొక్కజించి డోలు వాయిస్తానంటాడు. ఏదైనా విమర్శించాలి, ఏదో ఒకటి విమర్శించాలి అనే కానీ అరే మనం సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నాం, మరి సంక్రాంతి గొప్పతనం గురించి విద్యార్థులతో చెప్దాం, వాళ్ళకి మార్గదర్శకం చేద్దాం, వాళ్ళని భవిష్యత్తులో ఒక ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లేకపోతే నాయకులుగా, లేకపోతే యాక్టర్లుగా మరి వాళ్ళని తీర్చిదిద్దుదాం. మరి నేను ఇలా రాజకీయాల్లోకి వచ్చాను తన ప్రస్తావన గురించి చెప్పుకోమానండి, లేకపోతే చిరంజీవి గారి గురించి చెప్పుకోమానండి, లేకపోతే ఎన్టీ రామారావు గురించి చెప్పమానండి, లేకపోతే అల్లూరి సీతారామరాజు గారు అంటారు కదా, ఈయన అప్పుడప్పుడు వెనకాల ఈయన చరిత్రకి వెళ్ళిపోతారు కదా, లేదా ఒక అంబేద్కర్ గురించి చెప్పమానండి. ఇవన్నీ ఏది చెప్పడం. ఏరేస్తాం, చీరేస్తాం, లాగేస్తాం, పీకేస్తాం. పిఠాపురం వాళ్ళు ఎందుకు అభివృద్ధి చేస్తారు? పిఠాపురానికి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి నువ్వు అక్కడ నిలదొక్కోవాలంటే నువ్వు చేయాలి. అందులో గెలవక ఎమ్మెల్యేగా గెలిచారు. మీరు పార్టీ పెట్టిన 10 ఏళ్ళకు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలు కూడా ఇంకా ఏం పడతాడులే పాపం, ప్రశ్నిస్తున్నాడు మా కోసం పార్టీ పెట్టి అని గెలిపించారు. అంతకుముందు ఎలక్షన్లో 2 చోట్ల పోటీ ఇస్తే 2 చోట్ల ఓడిపోయాడు. ఈయన నిలబెట్టిన అభ్యర్థి గెలిచాడు ఆయన. సో ఇన్ని చేసిన ఎంతవరకు పాద్దేనా? బూతులు వైసీపీ వాళ్ళు ఒక్కలే మాట్లాడుతున్నారా? చెప్పండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ నాయకులు ఒక్కలే బూతులు మాట్లాడుతున్నారా? అలా మాట్లాడినందుకే కదా కొడాలి నాని గారిని భారీగా ఓడిచ్చింది. వైకాపా మంత్రులు బూతులు మాట్లాడుతున్నారనే కదా. మరి మీ మంత్రులు మరి మీ కిరా కార్పి మహిళలను ఎలా మాట్లాడుతున్నారు? ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, కూటమికి అనుకూలంగా మాట్లాడుతూ మరి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇవన్నీ వదిలేసి ఈ డ్యాన్సుల విషయం చూద్దాం. విద్యార్థులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో చిందులేశారు. మరి ఇదే పని నాటి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన కలిసి ఒక సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటే ఎన్ని విమర్శలు చేశారు? సంబరాల రాంబాబు అని ఇంకో పేరు పెట్టారు. తర్వాత మీరు తీసిన ఓ సినిమాలో కూడా ఆయన పాత్రని ఎవరైతే డ్యాన్స్ చేసినప్పుడు ఆయన ఏ టీషర్ట్ వేసుకున్నాడో ఆ టీషర్ట్ వేపించి సంబరాల రాంబాబు అని చెప్పేసి పెట్టారు పేరు. మరి మనం చేసేదేంటి? అంటే మనం చేస్తేనే ఒకటి, వేరే వాళ్ళు చేస్తే మరొకట. ఇదే విమర్శిస్తున్నారు ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని. ఇప్పుడు రాంబాబు గారిని మనం ఏదో వెనకసుకొచ్చామని కాదు. జలవనరుల శాఖ మంత్రిగా ఆయన ఉండి ఆయన పనితనం బాగాలేదని ప్రజలు తీర్పిచ్చారో, ఈవీఎంలు తీర్పిచ్చిందో ఇచ్చింది. మొత్తానికి అధికారం మిమ్మల్ని కూర్చోబెట్టారు. మరి మనమేమో ఇలా స్టెప్పులు వేసుకుంటే అట్టగా, మనమేమో టీషర్ట్లు వేస్తాం అఫీషియల్గా, ఇలా మంకీ క్యాప్ ఉన్న క్యాప్స్తో, లేకపోతే కార్గో ప్యాంట్స్, టీషర్ట్స్ ఫుల్ టైట్, బ్లాక్ గ్లాసెస్. సినిమా లుక్లో మనం డిప్యూటీ సీఎం హోదాలో పర్యటనకు వెళ్తాం. ఎంజాయ్ చేసినట్టే ఉంది తప్ప మన పదవి ఏం లేదు. మనం చేసిన అరాకొర అభివృద్ధి ఏడాన్ని చేస్తే దాన్ని 100 కొద్దిగా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాం, మన ఛానల్లో వదలడం, దాన్ని షార్ట్ కట్ చేసి మన అనుకూలం మన సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్స్ చేయడం. ఇవన్నీ సినిమాల్లో ఉండి అలా చేస్తే ట్రోల్ చేసుకుని మిమ్మల్ని దేవుడు అంటారు. మీరు రాజకీయాల్లో ఉన్నారు. కేవలం పిఠాపురం మీది కాదు,
మొత్తం ఏపీ మొత్తం మీదే. మీరు పిఠాపురంలో నేను అభివృద్ధి చేశాను 308 కోట్లతో అంటే నువ్వు చేసేదేంటి? గట్టిగా ఒక ఎన్ఆర్ఐ చేస్తాడు 308 కోట్లు పెట్టి. ఎక్కడైనా చేయదలుచుకుంటే వాళ్ళు ఎందుకని ఎక్కువ చేస్తారు. సో మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇంకా ఉన్నాయి కదా, మనం రోజు చెప్పుకునే ఇవన్నీ. రాజధాని ఇంకా ఇదవ్వలేదు, అక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయినసారి భూములు ఇస్తేనే ఇంత మటుకి మాకు న్యాయం చేయలేదురా బాబు, మళ్ళీ మేము 20,000 ఎకరాల భూములు మేమే తెచ్చేమో, మాకు రాసివ్వండి, లేకపోతే మాకు చట్టబద్ధత కావాలని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళకి భరోసానివ్వండి. నేనున్నాను డిప్యూటీ సీఎంగా, మోడీ నాకు అనుకూలంగా ఉంటారని మీ బంధాన్ని అక్కడ చెప్పి వాళ్ళ చేత భూ సమీకరణకి వెళ్ళండి. మరి కొంతమంది విమర్శించేదేంటి, భూములు భవనాలు కట్టగానే అది అభివృద్ధి అయిపోదు, అక్కడ ప్రజల బతుకులు మారాలని చెప్పి చెప్తున్నారు. ప్రతిపక్షానికి కౌంటర్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? నేను రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు, నేనే ఆ ప్రాజెక్ట్ ఆపిచ్చాను, రాయలసీమ ప్రాజెక్టు పత్ర పథకాలని చెప్పి. ఎందుకు ఆపిచ్చాడు అడగండి, మీ చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఆయన చెప్తే మీరు ఆపడం ఏంటండి? మన రాష్ట్ర ప్రయోజనాలు కట్టుబడితే. సో ఇది పరిస్థితి అనమాట. ఏరేస్తాను చీరేస్తాను అంటే ఎవరు కుదరదు.